హాయ్ దిస్ ఇస్ పద్మా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈ రోజు స్మూత్ సాఫ్ట్ ఇడ్లీ దలియాతో తయారు చేస్తున్నాను. అదే బ్రోకెన్ వీట్ బన్సీరవ్ అంటారు కదా, దాంతో తయారు చేస్తున్నాను. దానికోసము ఒక కప్పుడేమో ఇక్కడ నేను మినపగుళ్ళు తీసుకున్నాను. అదే సేమ్ కప్పుతో ఏమో బియ్యాన్ని కూడా తీసుకోవాలి. దాని తర్వాత ఒక పిడికడేమో పెద్ద సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మల్టీగ్రెయిన్స్ ఇడ్లీ అన్నమాట ఇది. వాటన్నిటిని ఆ మూడింటిని చక్కగా వాటర్ను వేసేసుకుని ఒక 2 to 3 టైమ్స్ బాగా కడిగేసుకున్న తర్వాతని ఫ్రెష్ వాటర్ వేసేసుకుని 5 to 6 అవర్స్ దాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పుడేమో బ్రోకెన్ వీట్ దలియా, అదే పెద్ద గోధుమ రవ్వ అంటారు కదా, బన్సీ రవ్వ, దాన్ని తీసేసుకుని అందులో కాస్త వాటర్ను వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో ఒక పిడికిడేమో అటుకులను కూడా వేసేసుకున్న తర్వాతని ఆ రెండింటిని చూపించిన విధంగా చక్కగా కలియబెట్టేసుకుని కాస్త వాటర్నేమో బయటకు పంపించాల. ఇలాగా కాస్త ఆఖరిగా అడుగునేమో కాస్త నీటిని ఉంచుకుంటే ఈ దలియా అటుకుళ్ళు నానడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఆ నీరు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న 5 అవర్స్ నానబెట్టుకున్న ఈ మినపగుళ్ళ మిశ్రమం ఉంది కదా, మినపగుళ్ళు, సగ్గుబియ్యము, బియ్యము ప్లస్ దలియా, అటుకుళ్ళు, ఈ 5ంటిని చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసేసుకుని కాస్త వాటర్ను వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. థిక్ బెటర్, కాస్త మందంగా ఉన్నట్టు ఇడ్లీకి ఎలాగ రుబ్బుతుకుంటామో అలా చేసుకుని మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి. దాని తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఏమో ఒకే డైరెక్షన్ లో కలిపేసుకుని ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. వేసవకాలం అయితే 6 అవర్స్ సరిపోతుంది. అదే శీతకాలం అయితే ఒక 8 to 10 అవర్స్ కావాలన్నమాట. ఇది వేసవకాలం కాబట్టి 6 అవర్స్ లో నానిపోయింది. బ్యాటర్ చక్కగా నానిపోయి ఫెర్మెంట్ కూడా అయిపోయింది. దీంట్లో ఏం చేయాలి, ఒక 2 స్పూన్స్ ఉప్పును వేసేసుకోవాలన్నమాట. ఉప్పును వేసేసుకుని మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలి. చూపించిన విధంగా చూడండి, చేసుకోండి. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఏదో మీకు నచ్చిన గిన్నో, ప్లేటో, ఇడ్లీ కేక్ టిన్నో, లేదంటే ఇడ్లీ గుర్తుంటుంది కదా రౌండ్ గా వేసుకునేది, అదైనా సరే ఓకే. వాటర్ని కొంచెం వేసేసుకుని ఆ వాటర్ని తీసేసి బయట జల్లేసి అందులోనేమో ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ని తీసేసుకుని అందులో వాటర్ వేసేసుకుని ఒక చిన్న స్టాండ్ పెట్టేసుకుని ఈ కేక్ టిన్తో తయారు చేసిన ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, అది అందులో పెట్టేసుకున్న తర్వాత దానికి ఒక మూత పెట్టేసుకుని గ్యాస్ని వెలిగించేసుకోవాలి. వెలిగించేసుకుని మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ దాన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇడ్లీని 20 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇడ్లీ చక్కగా ఉడికిపోయింది. 15 to 20 మినిట్స్లోని ఇడ్లీ చక్కగా ఉడికిపోతుంది. చూసారా, చాక్ అంటకుండా ఉన్నది అంటే ఇడ్లీ ఉడికిపోయినట్టు లెక్క. మరో 10 మినిట్స్ దాన్ని చక్కగా చల్లారనివ్వండి. చల్లారనిస్తే ముక్కలు చక్కగా కట్ అవుతాయి అనమాట. చూడండి, 10 మినిట్స్ తర్వాత దాన్ని చక్కగా చల్లారబెట్టిన తర్వాత కట్ చేసుకున్నాను. ఎంత స్మూత్ సాఫ్ట్గా వచ్చాయో చూసారు కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి బాబు. చాలా హెల్దీ కూడాను, చాలా చాలా బాగున్నాయి. దీన్ని మీకు నచ్చిన ఇడ్లీతో, మీకు నచ్చిన చట్నీతో, సాంబార్తో, దేంతోనైనా ఎంజాయ్ చేయొచ్చు. సో మస్ట్ ట్రై దీస్ హెల్దీ ఇడ్లీ, healthy smooth soft idli, and don't forget to subscribe my channel and enjoy with any chutney or sambar. Thanks for watching.